నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొల్సెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా సామాజిక పెన్షన్ల పంపిణీ. ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికగా జనవాణి నిలుస్తోంది. ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు. వాలంటీర్ల అవసరం లేకుండానే పెన్షన్ల సకాలంలో ఒకే రోజులో పంపిణీ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదే. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. విజయవాడలో జనవరి 5న జరగబోయే హైందవ శంకరావం సభను జయప్రదం చేయండి. బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతగూడ తాతాజీ. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా పట్టణ వీధులలో అంగళ్ళ సందడి, జోరుగా కేక్లు, స్వీట్లు, బిర్యానీ అమ్మకాలు. ప్రభుత్వ సామాజిక పెన్షన్లను మంగళవారం తెల్లవారుజామున 6 గంటలకే పంపిణీ ప్రారంభించారు. జనవరి 1వ తేదీ సెలవు కావడంతో డిసెంబర్ 31వ తేదీనే పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో సచివాలయ అధికారులు ఇంటింటికి తిరిగి పెన్షన్లు పంపిణీ చేశారు. అందులో భాగంగా మంగళవారం ఉదయం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొల్సెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, పట్టణ జనసేన అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ, మండల టీడీపీ అధ్యక్షులు కెలపర్తి వెంకట్రావు, బీజేపీ నాయకులు నర్సి సోమేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ పాలూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పరిమళకు చెందిన అట్టాడ భారతికి సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు 23,920 రూపాయలు ఆర్థిక సహాయ చెక్కును అందజేశారు. ప్రజల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి జనవాణి కార్యక్రమం పరిష్కార వేదికగా నిలుస్తుందని ఉంగుటూరు శాసనసభ్యులు పసుమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. మంగళవారం ఉంగుటూరు మండలం నారాయణపురంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి జనవాణి కార్యక్రమం జరిగింది. నియోజకవర్గ పరిధిలో గ్రామాల్లోని ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఎమ్మెల్యే ధర్మరాజు వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనల మేరకు జనవాణి కార్యక్రమం నిర్వహించినట్లు ఎమ్మెల్యే ధర్మరాజు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎంపీడీఓలు, మండల శాఖ అధికారులు పాల్గొన్నారు. జిల్లా పంచాయతీ అధికారి అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఉంగుటూరు నియోజకవర్గం నిడమరం మండలం, గణపవరం మండలం, అలాగే ఉంగుటూరు మండలం, భీమడోలు మండలాల్లోని ప్రజల యొక్క సమస్యలను తెలుసుకోవడానికి జనవాణి అనే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. ఇక్కడికి అందరు అధికారులు అలాగే ప్రజలు కూడా అనేక సమస్యలతో రావడం జరిగింది. ఏదైతే మన జనసేన పార్టీ అధ్యక్షులు మన డిప్యూటీ సీఎం గారు మంగళగిరిలో మా పార్టీ ఆఫీస్ దగ్గర జనవాణి కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించే విధంగా అర్జీలను స్వీకరించడం, అదే బాటలో మా ఉంగుటూరు నియోజకవర్గ సమస్యల్ని పరిష్కరించే విధంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం. ఎందుకంటే గత ప్రభుత్వంలో బతికున్న మనిషిని కూడా చచ్చిపోయాడనే నెపంతో అతనికి పింఛన్ ఇవ్వలేదని ఈరోజు ఒక అర్జీదారుడు రావడం, అలాగే రెవెన్యూకు సంబంధించి అనేక సమస్యలు, అలాగే పింఛన్లు కూడా అర్హత ఉండి మాకు రావట్లేదని వాళ్ళు ఈరోజు రావడం జరిగింది. అలాగే ఇంటి స్థలాల గురించి, చాలామంది మంచినీరు గురించి కూడా చాలా సమస్యల్ని మేము ఈ గడిచిన ఈ 6 నెలల్లో చాలా వరకు వాటిని ఒక ప్రణాళిక ద్వారా, ప్రయారిటీ ద్వారా పనులు చేసుకెళ్ళడం. ఎందుకంటే ఈ ప్రభుత్వం
ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులన్నింటినీ కూడా పరిష్కరించే విధంగానే ఈ ప్రభుత్వం నిర్ణయం ఉంది. అలాగే ఉంగుటూరు నియోజకవర్గానికి కూడా మేము కూడా ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉండి వాటిని సమస్యలను తీర్చే విధంగానే వెళ్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళ ముఖ్యమంత్రి ఇక్కడ ఎక్కడైనా వచ్చినా సరే పరదాల మధ్యలో కానీ ప్రజల యొక్క సమస్యలను తెలుసుకోకుండా వాళ్ళు ఒక నియంత్ర ధోరణిలో పరిపాలన చేయడం వల్లనే ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందుల్ని ఈరోజు పడుతున్నారు. ఆ ఇబ్బందులన్నింటినీ కూడా మేము పరిష్కరించే విధంగానే మా ప్రణాళిక ఉంది. ప్రజలందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నాను, ఎవరికి ఎంత పెద్ద సమస్య అయినా ఏ సమస్యనైనా సరే ఈ నియోజకవర్గంలో పూర్తిగా వాటిని పరిశీలించి ప్రజల యొక్క ఆమోదయోగ్యంగా ఉండేటట్టే మీ అందరం కూడా సమస్యలను పరిష్కరించే విధంగానే ఉంటాం. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ లబ్ధిదారులకు పెన్షన్లు అందించారు. మండలంలోని ఉప్పరగూడెం అప్పారావుపేట గ్రామాల్లో పెన్షన్ల పంపిణీ చేశారు. అదేవిధంగా స్థానిక 26, 31 వార్డుల్లో లబ్ధిదారులకు పెన్షన్లు అందించారు. కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు పట్నా రాంపండు, తెలుగు యువత అధ్యక్షుడు ఎర్రబండి సతీష్, వాడపల్లి సుబ్బరాజు, ఎస్ కృష్ణమోహన్, దాట్ల జగన్నాథరాజు, ముప్పిడి రమేష్, ఎస్ వెంకటాచలం తదితరులు పాల్గొన్నారు. నేను పెన్షన్ పంపిణీ ఏదైతే ఈ పెన్షన్ కార్యక్రమం అమలు జరుగుతుందో ఈవేళ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే 1వ తారీఖు రాకుండానే ముందే ఈ కార్యక్రమాన్ని మరి చేయడం, అలాగే ఏదైతే 1వ తారీఖున ఇచ్చిన 6 గంటలు 7 గంటలలో ఈ పెన్షన్ కార్యక్రమం కంప్లీట్ అయిపోతుంది. అంటే మరి పారదర్శకతతోటి ఎంప్లాయీస్ కూడా పూర్తిగా సహకారం ఈ పెన్షన్ స్కీమ్కి సహకారం ఇస్తున్న ఎంప్లాయీస్ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అందరూ సమిష్టిగా వెళ్తేనే స్కీములు రన్ అవుతాయి. ముఖ్యంగా ఈ పెన్షన్ అనేది గత ప్రభుత్వం 5 సంవత్సరాలు సాగదీసి 2000 నుంచి 3000 చేయడం జరిగింది. గతంలో మరి 150 రూపాయలు ఉన్న పెన్షన్ని ఒకేసారి 1000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారి దక్కింది. ఆయనే మళ్ళీ 2000 రూపాయలు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు 3000 నుంచి 4000 ఒకేసారి ఇచ్చి మరి అంతకుముందు ఏదైతే వాగ్దానం చేసిన 3 మాసాల ముందు ఉన్న పెన్షన్తో సహా 3000 కలిపి 7000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మరి ఏదైతే వికలాంగ పెన్షన్ ఉందో ఆ వికలాంగ పెన్షన్ 6000 రూపాయలు చేయడం జరిగింది. 3000 నుంచి 6000 చేయడం జరిగింది. అలాగే ఎవరైతే బెడ్డెడ్ ఉంటారో వాళ్ళందరికీ కూడా మరి 15000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ప్రభుత్వం పారదర్శకతతో వ్యవహరించి ఎవరైతే మరి అర్హులు ఉన్నారో అర్హులకి ఇవ్వాలి, అనర్హులు ఉంటే ఏరిపారేయండి. తప్పనిసరిగా అనర్హులకి మరి ఏరిపారేయవలసిందిగా మరి ప్రభుత్వ ఉద్యోగుల్ని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీకే తెలుస్తుంది పూర్తిగా ఇక్కడ అనర్హులు ఉంటే ఖచ్చితంగా జాబితా ఇవ్వండి ప్రభుత్వానికి. మరి అర్హులు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా పరిగణలో తీసుకోండి. రాబోయే రోజుల్లో వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉన్నారు. మీకు ఏం కావాలన్నా చేసే మనిషి మన వలవల బాబ్జీ గారు. ఎందుకంటే గతంలో 2005 ఇక్కడ పోటీ చేసి అప్పట్లో నేను కూడా కౌన్సిలర్గా చేశాను, గుర్తుంది నాకు. ఎందుకంటే ఇక్కడ కరెంట్ స్తంభాలు కానీ ఇంటి పనులు కానీ ఆటో 200 రూపాయలకి మీకు పైపులు వేయించారు ఆయన, అందరికీ వేయించారు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే మీరు ఏదైనా లేదంటే కాగితం రూపాయినప్పుడు మనకు అందరికి అందుబాటులో సచివాలయం స్టాఫ్ వచ్చారు, వాళ్ళకి అట్టుకెళ్ళి ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారిని
అడిగి ఇక్కడ మీకు కావాల్సిన 3వ వైరు అలాగే లైట్లు కూడా మా అన్నయ్య గారు మాట్లాడి చేయించి పెడతాను మీకు హామీ ఇచ్చారు. ఖచ్చితంగా చేస్తాం. ఒక వారం రోజుల్లో మీకు అనుకున్న సదుపాయం కరెంట్ లైట్లు రిమోట్ అయితే ఇచ్చి పెడతాం. మీరు అందరూ ఒకటి ఆలోచించండి, మీ దగ్గరికి వచ్చి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పెట్టిన ప్రవేశ పథకాలే. అన్నయ్య గారు చెప్పినట్టు మీరు అందరూ కూడా ఇళ్ల స్థలాలు కావాల్సిన వాళ్ళందరూ అప్లికేషన్ పెట్టుకుని మీకు అందరికీ కావాల్సిన ఒకే ప్లేస్ లో అందరికి ఇల్లు కట్టించి ఇప్పించే బాధ్యత ఇక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ గారు అలాగే మన ఎమ్మెల్యే గారు అయిన బొలిశెట్టి శ్రీనివాస్ గారు మన బాబ్జీ గారు బాధ్యత తీసుకుంటారు. మీరు అందరూ మర్చిపోకుండా చేయాలని కోరుకుంటూ మన తెలుగుదేశం సభ్యత్వాలు కూడా మన అందరికీ చేశారు. ఇక్కడ కృష్ణమోహన్ గారు ఆ సభ్యత్వం చేయించుకోవడం మూలంగా యాక్సిడెంట్ గా ఎవరైనా చనిపోతే వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించి మీకు ఏ పని కావాల్సిన ఇక్కడ వాటికి సంబంధించి కృష్ణమోహన్ గారు అలాగే సచివాలయ స్టాఫ్ ఉంటారు, మన అందరూ కూడా చేయించుకోవాల్సిన కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉన్నారో ఈ ప్రాంతం అంతా కూడా చాలా బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎక్కువగా ఉంటారు ఇక్కడ. వాళ్ళందరికీ కూడా చివరి పర్సన్ వరకు కూడా పెన్షన్ వచ్చే విధంగా మేము కార్యాచరణ బాబ్జీ గారి ఆధ్వర్యంలో పనిచేస్తా ఉన్నాము. గ్యారంటీగా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ వచ్చేటటువంటి బాధ్యత తీసుకుంటాము. గతంలో కూడా ఈ ప్రాంతంలో ట్రాన్స్జెండర్స్ కి నేనే అప్లికేషన్స్ అవి పెట్టించి రేషన్ కార్డులు ఇప్పించిన పరిస్థితి కూడా మనకు తెలుసు. బాబ్జీ గారి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చేసి ఈ ప్రాంతం అంతా మంచి చేయడానికి బాబ్జీ గారు ఒకటే మాట చెప్పారు. ఇప్పుడు టిట్కో ఇళ్ళు కానీ ఏ రకంగా మీకు మంచి చేయాలి, మీకు ఏ రకంగా ఆ ఇల్లు కట్టించాలనేటటువంటి ఆలోచన చాలా సంతోషమైనటువంటి వార్తది. మీరందరూ కూడా ఆయన యొక్క ప్రతిదాన్ని కూడా తూచా తప్పకుండా పాటించాలని చెప్పి రాబోయే రోజులు ఈ ప్రాంతం అంతా మంచి జరగాలని చెప్పి సుభిక్షంగా ఉండాలని ఈ ప్రాంతంలో కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా స్థానికంగా ఉన్నటువంటి 26వ వార్డు ప్రజలంతా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజయవాడలో జనవరి 5వ తేదీన జరగబోయే హైందవ శంఖారావం సభ విజయవంతం నిమిత్తం సోమవారం సాయంత్రం స్థానిక కిరాణా వర్తక సంఘం భవనంలో ఎన్డీఏ కూటమి సభ్యులు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకొడ తాతాజీ, హైందవ శంఖారావం నియోజకవర్గ ఇన్ఛార్జ్ భోగిరెడ్డి ఆదిలక్ష్మి, జనసేన పట్టణ అధ్యక్షుడు వర్ధనపల్లి కాశీ తదితరులు పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ విజయవాడలో జరగబోయే సభకు హిందూ సోదరులు భారీగా విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సుంకవల్లి రామకృష్ణ, నర్సే సోమేశ్వరరావు, టి భోగేశ్వరరావు, కోట రాంబాబు, అయినం బాలకృష్ణ, పాటే నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన 5 సంవత్సరాల్లో విధ్వంస పరిపాలన వల్ల ఏర్పడిన ఈ విషయాల మీద ఈ హైందవ శంఖారావం పూరించడం జరిగింది. ముఖ్యంగా తిరుపతి లడ్డు మరి కల్తీ తిరుపతి లడ్డుతో మరి హిందువుల మనోభావాలు దెబ్బతీరే విధంగా మరి ఎంతో దారుణమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో దేశం మొత్తం మీద దానికి ఎంతో విమర్శలు రావటం జరిగింది. అదే కాకుండా మరి దేవాలయాలకు అక్రమాలు అటు కనకదుర్గమ్మ గుడిలో కానీ ఇటు అంతర్వేదిలో కానీ అలా కోటప్ప కొండలో ఈ రకరకాల దేవాలయాల్లో రాముల వారి చేతులు నరికేయటం, విగ్రహాలు కూల్చేయటం, మరి ఇవన్నీ కూడా రథాలు కాల్చేయటం, ఈ రకంగా హిందూ దేవాలయాల మధ్య అరాచకాల్ని జరిగిన 5 ఏళ్ళలో జరిగినటిని అలా హిందువుల్లో చాలా కించుబర్తు చేస్తున్న కార్యక్రమాలకి మరి దేవాలయాల పరిరక్షణ అలాగే హిందువుల సమైక్యత అన్న దాని మీద ఈ హైందవ శంఖారావాన్ని పూరించి మరి భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ అలాగే విశ్వ హిందూ పరిషత్తు వివిధ వర్గాల పిలుపు మేరకు ముఖ్యంగా దీనికి మూలం మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క ఆలోచనలో హిందువులు జరుగుతున్న ఆలోచన మీద ఈ మధ్యకాలంలో ఆయన ఎన్నో ప్రసంగాలు ఎన్నో దేవాలయాలు తిరగడం చెప్పడం జరిగింది. ఆ సనాతన ధర్మాన్ని కాపాడతాక ఆయన చేసిన ప్రసంగం మీద ఈ హైందవ శంఖారావం కూడా రావటం, దీన్ని మరి పరిరక్షించుకుని మన హిందువులు హక్కుల్ని మనం కాపాడుకుంటాకి చేయవలసిన కార్యక్రమంలో భాగంగా హైందవ శంఖారావాన్ని ప్రకటించడం జరిగింది. మరి దీంట్లో మరి ప్రతి భారతీయుడు హిందువు పాల్గొవాలి. ఎందుకంటే ఈ భారతదేశంలో ఉన్న ప్రతి వాడు హిందువే. వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి వ్యక్తి ఈ హైందవ శంఖారావంలో రేపు ఆదివారం ఉదయం 7 గంటలకు బయలుదేరి విజయవాడ వెళ్ళి అత్యధిక సంఖ్యలో పాల్గొని మన హిందువుల సంఖ్యత భావం తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం. మరి 5న విజయవాడలో జరపతలపెట్టిన విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరపతలపెట్టిన హైందవ శంఖారావానికి మద్దతుగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ పెద్దలు భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ ఈతకోట తాతాజీ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు
వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విశేషమైనటువంటి స్పందన వస్తుంది. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం. ప్రజల్లో కూడా అనేక మంది స్వచ్ఛందంగా ఈ మన ధర్మానికి ఈ సందర్భంగా అవకాశం వచ్చింది కాబట్టి ఏదైతే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్ ఇవి సంస్థలు ఒక్క పైసా కూడా వృధా కాకుండా ఒక క్రమశిక్షణతో కార్యక్రమం చేస్తారు కాబట్టి ఈ కార్యక్రమానికి మా వంతు సహకారం ఉడతా భక్తిగా మేము చేస్తామంటూ ముందుకొచ్చి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. త్వరలోనే ఈ దాతలందరికీ కూడా పెద్దల దగ్గర నుంచి ధన్యవాదాలు తెలియపరుస్తారు. అదేవిధంగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు కూడా చాలా సహకరిస్తున్నారు. వారు ఈ కార్యక్రమం చాలా పెద్ద కార్యక్రమం, చాలా మంచి కార్యక్రమం. మా పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకొచ్చారు. ఈ ధర్మాన్ని నిలబెట్టాలని, సనాతన ధర్మం నిలబెట్టాలని చెప్పి కృషి చేస్తున్నారు. మేము కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి సహకరిస్తామని చెప్పి ప్రభుత్వ విప్ మన గౌరవ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు కూడా ఆర్థిక సహకారం అందించారు. అదేవిధంగా తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ గారు కూడా వారి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. హిందువులు బంధువులు అందరూ కూడా మన ఈ సమ్మేళనాలకి మరి పెద్ద ఎత్తున మరి విజయవాడలో జరగబోయేదానికి మన హిందువులు సత్తా చాటే విధంగా మనందరం కూడా వెళ్ళవలసిన బాధ్యత ప్రతి హిందూ సోదరుడి మీద ఉంది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మొన్న గళమెత్తారో భారతదేశంలోనే మరి ఈ సనాతన ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి హిందువు మీద ఉందనేది గుర్తు చేశారు. మరి దాని అందరూ కూడా మన అందరూ రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే ఈ కార్యక్రమానికి తాడేపూడి నియోజకవర్గం తరఫున మన ఎమ్మెల్యే బుల్శెట్టి శ్రీనివాస్ గారి నేతృత్వంలో కూడా మరి ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున బయలుదేరి ఆ కార్యక్రమానికి హైందవ సంఘారాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ప్రతి హిందూ బంధువులకి ఇదే ఆహ్వానంగా అందరూ కూడా రావాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసిన బీజేపీ, జనసేన, టీడీపీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జనవరి 5వ తారీఖున ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో సుమారు 10 లక్షల మందితో హిందూ శంఖారావాన్ని మన విశ్వ హిందూ పరిషత్ వారు తలపెట్టారు. ఆ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన హిందూ మన దేవాలయ యొక్క పరిరక్షణ, అలాగే ప్రభుత్వాల యొక్క నియంత్రణ ఉండకూడదనే కాన్సెప్ట్ తోటి దాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ సోదరులంతా అందరూ కూడా అత్యంత ఎక్కువగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. సో ఈ కార్యక్రమానికి మన 4 మండలాలకి కన్వీనర్ అయిన భోగిరెడ్డి ఆదిలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈరోజు మీటింగ్ జరిగింది. అలాగే ఈ మీటింగ్కి మన బీజేపీ కన్వీనర్ తాతాజీ గారి సారథ్యంలో జరిగింది. హిందువులందరూ ఏకం కావాలి, మన గుళ్ళను మనం పరిరక్షించుకోవాలి, అన్య మతస్థుల నుంచి మన హిందూ పవిత్రతను కాపాడుకోవాలని చెప్పి ఈ తలపెట్టిన దాన్ని ప్రజలందరూ కూడా విచ్చేసి జయప్రదం చేయాలని చెప్పి మనవి చేస్తున్నాను. తాడేపూడెం పట్టణంలో నూతన సంవత్సర వేడుకల సందడి ప్రారంభమైంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. దీంతో మార్కెట్లో సందడి నెలకొంది. పట్టణంలోని పలు చోట్ల వివిధ రకాల కేకులు దర్శనమిస్తున్నాయి. అదేవిధంగా స్వీట్స్ షాపుల్లో అమ్మకాలు జోరందుకున్నాయి. పళ్ళు, పూల అమ్మకాలు ఊపందుకున్నాయి. రంగురంగుల ముగ్గులను వేసేందుకు మహిళలు రంగులను కొనుగోలు చేయడం కనిపించింది. అదేవిధంగా పలు హోటళ్లు, రెస్టారెంట్ల వద్ద వివిధ ఆఫర్లతో బిర్యానీల అమ్మకాలు సాగుతున్నాయి. దీంతో పట్టణంలో ఎటు చూసినా నూతన సంవత్సర వేడుకల హంగామాతో నెలకొడి ఉంది. ఆరా ఫౌండేషన్ 6వ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం స్థానిక సత్యవతి నగర్లోని శ్రీ విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక ఆశ్రమంలో నిర్వహించారు. విశిష్ట అతిథులుగా డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి శ్రీనివాసులు, ఏపీ నిట్ డీన్ ప్రొఫెసర్ జీబీ రవికిరణ్ శాస్త్రిలు పాల్గొన్నారు. యోగా మాస్టర్ కరిబండి రామకృష్ణ ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. అగ్నిహోత్రంతో కార్యక్రమం ప్రారంభమైంది. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని సత్కరించారు. కార్యక్రమంలో అపర్ణ ప్రసాద్, మాజీ కౌన్సిలర్ పైబైన వైదేహి తదితరులు పాల్గొన్నారు. కుమారి చిక్కల సుస్మితచే సంగీత కచేరీ జరిగింది. ఆహారం కలిపి తింటే ఏమవుతుంది మనకి సైడ్ ఎఫెక్ట్. యారా ఫౌండేషన్ అనేది స్వచ్ఛంద సేవా సంస్థ.
అందరికీ ఆరోగ్య సూత్రాలని, యోగా విద్యని నేర్పడం ఈ యొక్క ఆరా ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. గత 6 సంవత్సరాలుగా స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ మోడ్లో యోగాస్ మరియు నేచురోపతి విధానాలని జనాలందరికీ అందుబాటులోకి తీసుకురావడం, వాళ్ళకి చెప్పడం, సాధన నేర్పించడం జరుగుతుంది. ఎన్నున్నా ఆరోగ్యం మిన్న, ఆరోగ్యంతో అన్నీ మన జీవితంలో ఆధారపడి ఉంటాయి. అలాంటి ఆరోగ్యం కోసం వ్యక్తి తన జీవన విధానాన్ని సరిచేసుకోమని, ఉదయం నుంచి రాత్రి వరకు ఎలాంటి పద్ధతులను అనుసరించాలి, అది ఆహారం తీసుకోవడంలో కానీ, నీరు తాగడంలో కానీ, లేదా పనిచేయడంలో కానీ, విశ్రాంతి తీసుకోవడంలో కానీ మెలకువలు నేర్పడం ఈ యొక్క ఆరా ఫౌండేషన్ యొక్క మెయిన్ కార్యక్రమం. దాంతోపాటుగా ఉదయం 6:30 నుంచి 7:30 వరకు ఇప్పుడు ఈ సత్యవతి నగర్లో గల ఆశ్రమంలో ఆఫ్లైన్లో యోగా క్లాసెస్ జరుగుతున్నాయి. వివిధ రంగాల వాళ్ళు ఉదయం ఆ సమయానికి సాధనకి రావడం, నిత్యం సాధన చేయడం వల్ల వాళ్ళలో రోగనిరోధక శక్తి పెరగడం, మనశ్శాంతి, సంపూర్ణ ఆరోగ్యం లభించడం అనేది సరిచూస్తున్నారు. యోగా సాధనా కేంద్రానికి నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. నాకు రిలీఫ్ రావడం కోసం ఎప్పుడైనా ఖాళీ దొరికిన సమయంలో ఒక్కొక్కసారి వచ్చి ఆ కొంచెం టైంలో యోగా మెడిటేషన్ చేసుకుని మంచి అనుభూతిని పొందుతూ ఉంటాను. నేను గతంలో కూడా యోగా నేర్చుకున్నాను, కానీ మధ్యలో చేయడానికి అవకాశం దొరక తక్కువ టైం, ఎప్పుడైనా 1 మంత్కి ఒకసారి వచ్చి చూస్తూ ఉంటాను. కానీ యోగా మెడిటేషన్ ఏంటి, యోగాసనాలు ఏంటి అవి చేసి అనుభూతిని, చాలా మంచి అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది మనకి. ఈ విధంగా అందరూ మెడిటేషన్ కానీ యోగా కానీ చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. నేను యోగా సెంటర్కి 2 సంవత్సరాల కింద వచ్చినాను. నా అనుభూతి ఏంటంటే, ఉదయం నేను లేటుగా లేసేవాడిని, కానీ 4:30 లేవటం, కాలు కూర్చోవడం, చూసుకోవటం, ఆరోగ్యాన్ని సరిచూసుకోవాలని ఉద్దేశంతో వరకు చాలా ప్రాబ్లమ్స్ కింద ఉండేది. కడుపంతా గ్యాస్ కానీ అన్నీ ఉండేది. కానీ మా గురుగారు కరిబడి రామకృష్ణ గారు యోగాసనాలు కానీ అన్నీ కూడా చెప్పడం కానీ మేము ఆచరించి, తర్వాత మనిషి యొక్క విలువ ఎలా ఉండాలో ఏంటో తీరు కూడా నేర్పి మా ఆరోగ్యానికి ఉన్నత స్థితికి పెరగడానికి ఆయన చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అందువల్ల నేను యోగా సభ్యులుగా ఉండి కార్యక్రమాలన్నింటినీ కూడా దగ్గర నుంచి చూసుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలో. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు 15 పడకల ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి, ముక్కు, గొంతు విభాగం, ఈఎన్టీ, జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం. అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు. అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెనుక, ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నెంబర్ 08818223720. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్
ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ MBBS MS OBG DMAS ఫెలో ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ MBBS MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536, సెల్ 9121754595. పట్న పరిధిలో ఉన్న 3 అన్నా క్యాంటీన్లను ప్రజలు వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఏసుబాబు TCC న్యూస్కు ద్వారా తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ల ద్వారా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం మొత్తం 3 పూటలకు కలిపి 15 రూపాయలకి అందజేయడం జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో అవసరమైన వారు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పుడు తాడేపల్లిగూడ పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ పట్టణంగా, అంటే పరిశుభ్రమైన తాడేపల్లిగూడ పట్టణంగా తీర్చిదిద్దాలని ఈ పురపాలక సంఘం యొక్క ఆకాంక్ష. దాని మేరకు మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా ముఖ్యంగా గమనించి మీ ఇంటి నుంచి వచ్చిన చెత్తను తడి పొడి చెత్తగా విడదీసి మా పారిశుద్ధ్య కార్మికులకు మాత్రమే అందించాలి. మీ యొక్క ఇంటి నుంచి వచ్చిన చెత్తను మాత్రం డ్రైన్లో కానీ రోడ్ల మీద కానీ వేయకూడదు. పదే పదే మనం మీకు అందరికీ కూడా వినిపిస్తున్నాం. అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా, ప్రజలందరికీ కూడా, మీరు డ్రైన్ దాటి మీరు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మా మున్సిపల్ డ్రైన్ దాటి బయటికి రావడానికి చట్టరీత్యా నేరం. అలాగే ఎటువంటివి వచ్చినా సరే మేము ఎంక్రోచ్మెంట్ టీం కూడా ఏర్పాటు చేసినప్పుడు టౌన్ ప్లానింగ్లో టాస్క్ ఫోర్స్ టీం ఒకటి ఏర్పాటు చేసి దీంట్లో పట్టణంలో ఉన్న అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్, డీవియేషన్స్, అలాగే ఎంక్రోచ్మెంట్, రోడ్డు ఎంక్రోచ్మెంట్ ఎక్కడైనా జరిగిన ఎడల ఆ టీం ద్వారాగా మేము రిమూవ్ చేయడానికి యాక్షన్ తీసుకోవడానికి చర్యలు తీసుకుంటున్నాం. అలాగే పబ్లిక్ హెల్త్ విభాగం నుంచి కూడా ఒక టాస్క్ ఫోర్స్ పబ్లిక్ హెల్త్ టీం కూడా ఏర్పాటు చేసాం ఈ పురపాలక సంఘం నుండి. ఆ టీంలో మేము అందరం కలిసి హోటల్స్ ఇన్స్పెక్షన్ చేస్తాం. హోటల్స్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత పారిశుద్ధ్యం ఏమైనా లోపించిన ఎడల వారికి లైసెన్స్ రద్దుపరిచి వారి మీద చట్టపరంగా కేసులు పెట్టడం, వారి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కానీ గతంలో కూడా పట్టణంలో ఉన్న హోటల్ యజమానులు, రెస్టారెంట్ యజమానులు అందరితో కూడా ఒక సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీ హోటల్స్ యజమానులు అందరూ కూడా ఒకసారి మీరు హోటల్స్ అంతా కూడా చూసుకుని చెక్ చేసుకుని క్లీన్ చేసుకుంటారని మీకు పదే పదే తెలియజేస్తున్నాం. అలాగే పట్టణాలలో అభివృద్ధికి, సుందరీకరణకు మీరు అందరూ ప్రజల సహకారం ఉండాలి. ప్రజల సహకారం అంటే మీరు పట్టణానికి చెల్లించవలసిన నీటి పన్నులు, ఇంటి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు మొదలగు ఎంక్రోచ్మెంట్ ట్యాక్సులు, అలాగే ట్రేడ్ లైసెన్సులు అందరూ కూడా సకాలంలో చెల్లించి ఈ పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని తెలియజేస్తూ, స్థానిక ఎయిర్షిప్ వాకర్స్ గ్రౌండ్లో స్వర్గీయ గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5వ రోజుగా మంగళవారం టెన్నిస్ బాల్ మెగా క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. మంగళవారం జరిగే పోటీలను మాజీ కౌన్సిలర్ పాలూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభుని మురళి చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు, జడ్జిలు పాల్గొన్నారు. మా తండ్రి గారైన గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 8 సంవత్సరాల నుండి కూడా 8వ సంవత్సరం క్రికెట్ మెగా టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ఏదైతే మరి 50 టీములు రావడం జరిగింది. మరి ఈ రోజు వరకు కూడా లీగ్స్ జరిగినాయి. రేపటి నుంచి సెకండ్ రౌండ్ జరగబోతా ఉంది. తప్పనిసరిగా ఇక్కడ ఏదైతే మరి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజింగ్ చేస్తూ నాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న తమ్ముడు చిన్న, సలీం, కరీం గారు, అలా ఇక్కడున్న యువకులందరూ కూడా బాధ్యత తీసుకొని ఈ యొక్క టోర్నమెంట్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎంతో నిష్పక్షపాతంగా మరి లైవ్ తీసి మరి డ్రాలు తీయడం కానీ, డెసిషన్స్ తీసుకుంటంలో కానీ చాలా చక్కగా తీసుకున్నారు. వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ 50 టీములకి కూడా మరి లీగ్స్ అయిపోయిన తర్వాత క్వార్టర్స్, సెమీస్, ఫైనల్స్ జరుగుతూ ఉంటాయి. ఫైనల్ 9వ తారీఖున పెట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి టెన్నిస్ టోర్నమెంట్ యువకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో ఉన్న వారందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు
వారందరికీ 50 మంది టీం సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి మరి ఎన్ని పనులున్నా మానుకొని వచ్చిన మా సోదరులు వెంకటేశ్వరరావు గారికి, మురళీ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ మీద గొర్రెల శ్రీధర్ గారు తమ్ముడు, అలాగే వాళ్ళ తమ్ముడు సురేష్ గారు ఆధ్వర్యంలో ఇది 8వ సంవత్సరం. ప్రతి సంవత్సరం కూడా తాడేపల్లిగూడలో నాయకుల్ని ఒకరోజు ఒక ఇద్దరు కాడకే ప్రతి నాయకుల్ని కూడా కవర్ చేసి ఈ ప్రోగ్రాం పెడతాం చాలా సంతోషం. ఎందుకంటే ఈ సంక్రాంతి రోజుల్లో ఇతర ఆటలకి వెళ్లకుండా క్రికెట్ టోర్నమెంట్ పెడతాం మరీ ఆనందం. ఎందుకంటే పిల్లలు ఇక్కడ క్రికెట్ మీద ఎక్కువ ప్రోత్సాహం చూపెడతారు కాబట్టి. అలాగే గొర్రెల శ్రీధర్ గారికి నేను ఒకటే ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ క్రికెట్ టోర్నమెంట్ ఒకటే కాదు, అతను ఎవరైనా ఆపద వచ్చిందంటే ఆదుకునే వ్యక్తి తాడేపల్లిగూడలో ఫస్ట్ వరుసలో ఉన్నది శ్రీధర్ గారు. అలాంటి వ్యక్తిని, ఎందుకంటే శ్రీధర్ గారు నాన్నగారు, మా నాన్నగారు, లేకపోతే శ్రీధర్ గారు మేము అందరూ కూడా మా ఊళ్ళో సైడ్ బై సైడ్ పొలాలు ఉండి దాని మీద స్నేహం, అంటే ఇలా రాజకీయంగా కాదు, ఎప్పటి నుంచో పూర్వకాల నుంచి. అలాగే ఈ కార్యక్రమాలు చేసినందుకు శ్రీధర్ గారికి మా వంతు సహకారం ఎప్పుడు కూడా ఎల్లవెల్ల ఉంటుందని మన ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇచ్చారు. నెక్స్ట్ ఇయర్కి మన క్రికెట్ స్టేడియంలో ఈ ప్రోగ్రాం పెట్టాలని గారి ఫౌండేషన్ మీద సోదరులు గొర్రెల శ్రీధర్ గారు, అలాగే గొర్రెల సురేష్ గారు 8 సంవత్సరాల నుంచి ఏకధాటిగా ఈ క్రికెట్ టోర్నమెంట్లు చేయడం చాలా గొప్ప విషయం. అది కూడా 50 జట్లు ఆడటం అనేది కూడా చాలా విశేషం. ఈ రోజుని శ్రీధర్ గారు అనే వ్యక్తి, శ్రీధర్ గారు అనేది ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ, ఒక లెజెండ్. అటువంటి వ్యక్తి మా తాడేపల్లిగూడెంలో కూడా ఉండటం మా అందరూ అదృష్టం. ఈరోజు ఈ క్రికెట్ టోర్నమెంట్లో మమ్మల్ని భాగస్వామ్యం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు పిల్లలందరూ కూడా సెల్ ఫోన్లు, టీవీలు చూసి అనారోగ్యానికి గురవుతున్నారు. అటువంటి వ్యక్తులకు ఈరోజు క్రికెట్ అనేది, అయితే కబడ్డీ అనేది రకరకాల వ్యాయామం చేసినట్టు ఉంటుంది. వాళ్ళ ఆరోగ్యం కూడా మంచి మెరుగ్గా ఉంటుందని చెప్పి మా శ్రీధర్ గారి కార్యక్రమాలు చేయడం చాలా ఆనందంగా ఉంది. పడమర వెప్పర్లోని శ్రీ సంతానవల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం పురస్కరించుకుని విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పసల చంటి ఆధ్వర్యంలో కేవీ నరసింహాచార్యులు, జనార్దనాచార్యుల బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి. అనంతరం మధ్యాహ్నం బొద్దాల సాయిరాం వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదానం జరిగింది. మాజీ ఎమ్మెల్యే పసల కనకసుందర్రావు, పసల అచ్యుతం, పసల సత్తికొండలు, పసల చంటి, పసల గంగన్న, నయనాల సూర్యచంద్రరావు, బోనం శ్రీరామూర్తి, బోనం ఆదిమూర్తి తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. వల్లి దేవసేన సమేత సంతాన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం మా గ్రామంలో వేచేసి ఉన్న స్వామి స్వయంభు. ఇది చక్కగా ఇక్కడ జమ్మి చెట్టు, పుట్ట, అలాగే కొలను, బాలమావుడి చెట్టు కలగలుపుకున్న స్థలం మహత్యం ఇక్కడ ఉంటుంది. బాగా తెచ్చే స్వామి మా సుబ్రహ్మణ్య స్వామి. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎంత ఉన్నా సరే ఇక్కడికి వచ్చి స్వామిని ఒకసారి దర్శించుకుంటే కోరిక తెచ్చే స్వామి మా సుబ్రహ్మణ్య స్వామిగా పేరొందిన స్వామి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు ఈరోజు. అసలు బొద్దాల సాయిరాం అని ఆయన, అలాగే జోగి గారు అబ్బాయి అయిన సాయిరాం వాళ్ళ మరిమియా వాళ్ళ దంపతులచే ఈరోజు అన్నప్రసాదం అందించబడుతుంది. స్వామి దర్శించుకున్న ప్రతి ఒక్క భక్తునికి కూడా ఇక్కడ అన్నప్రసాదం అందించబడుతుంది. అలాగే భాగంగా ఈరోజు మా రవి గారు, మా శ్రీకృష్ణ మా రవి గారు కూడా అమెరికా నుంచి రావడం జరిగింది. స్వామి ఎంత పనులు ఉన్నా సరే ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకోవడం మా పసలవారి ఇలవేలుపు స్వామి. ప్రతి ఒక్కరికి ఇక్కడ స్వామి దర్శనం జరిగేలాగా, అలాగే వారికి సకల భోజనాలు కానీ అన్ని ఏర్పాట్లు కూడా అందరూ సత్కొండ చిన్న గారు కానీ వేడుక మోహన్ గారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉండి చూడటం పర్యవేక్షణలో జరుగుతుంది. మా స్వామి దగ్గరికి వచ్చి ఏ కోరికన్నా సరే కోరితే మా స్వామి కొంగు బంగారం, ఏ కోరికన్నా సరే ఆయన తీర్చేటువంటి స్వామిగా ఇక్కడ ప్రసిద్ధి చెందడం జరిగింది. పూర్వం నుంచి 120 సంవత్సరాల మట్టి కూడా ఇక్కడ ఎంతో వైభవంగా స్వామివారి మామూలు షష్ఠి మహోత్సవాలు ఏంటి,
అలాగే నాగుల చవితి ఏంటి, ఇవన్నీ జరుగుతున్నాయి. తర్వాత 10 సంవత్సరాలు బట్టి మా పంతులు గారు నరసింహాచార్య గారు 11 వారాలు ఇక్కడికి వస్తే ఏ కోరికైనా సరే తీరుతుందని పెట్టడం జరిగింది. ఎవరు కూడా 11 సంవత్సరాలు కూడా అవ్వకుండానే ఇక్కడికి వస్తే వాళ్ళు కోరిన కోరికలన్నీ తీర్చడం జరుగుతుంది. 11 వారాలు. ఆ తర్వాత మామూలుగా ఏంటంటే విపరీతంగా జనం రావటం మొదలెట్టారు. ఇక్కడేమో ఏ సౌకర్యాలు లేవనే ఉద్దేశంతో మా సంటి, మా శ్రీకృష్ణ వీళ్ళనేమో ముందుకన్నా ఇక్కడ ఉత్తి పచ్చి పులుసుతోటి ఇక్కడ భోజనం పెట్టడం ప్రారంభించారు. పుష్యమాసము పాద్యమి మంగళవారము ఈరోజు తెల్లవారుజామున అభిషేక కార్యక్రమం, పాలు పెరుగు పళ్ళరసాలతో అభిషేకం, తదంతరము విశేష పూజలు. ఇక్కడ మా స్వామి పిలిచే దేవుడు ఈరోజు అమలాపురం నుంచి ఉదయం వచ్చారు, సంతానం లేదని. సరిగ్గా 8వ వారం శుభమైందని పొద్దున వచ్చి చెప్పారు. అలాగే వివాహాలకు కూడా ఏదైనా అనుకుంటే 11 వారాల లోపల మా స్వామి ఇచ్చే దైవము, పిలిచే దేవుడు అంటారు ఈయన. ఏదైనా అనుకుంటే పని సరే అవ్వాల్సిందే. అలాగే రేపు నూతన ఆంగ్లనామ సంవత్సరం జనవరి 1. రేపు స్వామివారు అర్చనా కార్యక్రమం, విశేషమైన దర్శనం. ప్రతి ఒక్కరు కూడా ఈ ఆంగ్లనామ సంవత్సరంలో అందరూ కూడా శుభేచ్ఛంగా ఉండయి. వాణి పబ్లిక్ స్కూల్ నూతన సంవత్సర క్యాలెండర్ను ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ పాల్గొన్నారు. వాణి పబ్లిక్ స్కూల్ అధినేత వాణికృష్ణ, వాణి ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యవర్గ సభ్యురాలు జ్ఞానశ్రీ, ఉపాధ్యాయులు జేవీఎస్ కృష్ణమోహన్, రామతులసి, జానకి, జె బాలాజీ, నాయకులు పాలూరి వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. అదేవిధంగా దళిత శక్తి క్యాలెండర్ను కూడా ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, వలవల బాబ్జీ, ఈతకొండ తాతాజీలు ప్రారంభించారు. కార్యక్రమంలో ఐజేయు జాతీయ కార్యదర్శి దోసనపూడి సోమసుందర్, బీజేపీ మీడియా ప్రతినిధి నర్సే సోమేశ్వరరావు, పాలూరి వెంకటేశ్వరరావు, దళిత శక్తి సబ్ ఎడిటర్ కళింగ లక్ష్మణరావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కోశాధికారి తాడికొండ వాసు, బండారు శ్రీనివాసరావు, దిద్దే నాగేశ్వరరావు, బొంగ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వీపు మన శాసనసభ్యులు అయినటువంటి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే తాడేపల్లిగూడెం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి వలవల బాబ్జీ గారు, మరియు అలాగే బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ఈతకొండ తాతాజీ గారు, అలాగే నాయకులు నర్సే సోమేశ్వరరావు గారు, వీళ్ళందరి చేతుల మీదుగా ఈరోజు మనకి మన వాణి స్కూల్ క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. ఇది ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఈ సంవత్సరం క్యాలెండర్ని మన ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా ఆవిష్కరించడం మనందరికీ ఎంతో ఆనందం కలిగించిందని తెలియజేస్తూ, తాడేపుగూడెం ఎయిర్షిప్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా తిరుమల కన్స్ట్రక్షన్ అధినేత తిరుమల సూరిబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షులు దోలం నాగరాజు అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో 2025 సంవత్సరానికి గాను ఎన్నిక జరిగింది. నూతనంగా ఎన్నికైన తిరుమల సూరిబాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సహకారంతో వాకర్స్ గ్రౌండ్ను అభివృద్ధి చేస్తానన్నారు. వాకర్స్ సభ్యులతో పాటు పాల్గొన్న పట్టణ ప్రముఖులు నర్సే సోమేశ్వరరావు, కడియాల పరశురామయ్య, మాకా శ్రీనివాస్, దోలం శ్రీనివాసరావు, కాంట్రాక్టర్ శివ, పల్లెల జగన్నాథం, చిరునవ్వు సేవా సంస్థ సభ్యులు హాజరై సూరిబాబును అభినందించారు. కార్యక్రమంలో వాకర్స్ ఆర్సీ కప్పల్ నరసింహమూర్తి, కేవీ చలం, రాగిరెడ్డి ప్రసాద్, బాకా వెంకటేశ్వరరావు, ఏఆర్కేఎస్ఎన్ మూర్తి, దోలం సత్యనారాయణ, సారథి పరమాత్మ, కేవీ అనిల్ కుమార్, విఎన్ ప్రసాద్, కంచర్ల లక్ష్మీనరసింహ, వాసుకుమార్, బుచ్చిరెడ్డి, సుధాకర్, యోహాన్, మహిళా వాకర్స్ పాల్గొన్నారు. సో నాగరాజు గారు ఒకసారి అయిపోయిన తర్వాత లాస్ట్ ఇయర్ ఈ రోజుల్లో బలవంతంగా ఆయనకి కావిడి ఎత్తేయడం జరిగింది. సో నో అని లేకుండా, దీన్ని వదిలిపెట్టలేకుండా ఈ 1 ఇయర్ పాటు మనం ఎవరన్నా మనమంటే ఎస్పెషల్లీ మీరు అందరూ వచ్చి ఉండొచ్చు, నేను అసలు రాలేకపోయాను. వచ్చినా రాకపోయినా ఇది క్లీన్ చేసుకోవడం కాడి నుంచి వాళ్ళు మాట్లాడుకోవాల్సింది ఇది క్లీన్ చేసుకోవడం. ఇవాళ మీటింగ్ 8 గంటలకు స్టార్ట్ అయిందంటే ప్రెసిడెంట్ సెక్రటరీలు ఏంటంటే 6 వచ్చి తుడుచుకునే పరిస్థితి. ఒక 4-5 వందలు పెట్టి మనిషిని పెట్టచ్చు, ల్యాక్ ఆఫ్ ఫండ్స్ మన పరిస్థితి అలా ఉంది. అందువల్ల ఏంటంటే వారికి సభాముఖంగా ఈ సంవత్సరాన్ని నడిపించడమే కాకుండా ఏదో 2000 క్లబ్లు ఉన్న చోట ఎయిర్ స్ట్రిప్ అనగానే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కూడా ఒక గుర్తింపు ఉండేలాగా ఈ అవార్డులు అవి సాధించి పెట్టి మనకు పెట్టారు. నెక్స్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మన
మనం 20-25 మంది వెళ్ళి ఆయనకి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఒప్పించి నిజంగా బిజినెస్ చేసుకునే వాళ్ళు స్ట్రీమ్లో ఉన్న వాళ్ళు దీని టైం కేటాయించడం అంటే ఒక రకంగా వాళ్ళ వెళ్ళే లైన్ని రూయిన్ చేసుకోవడం లాంటిదే. అలాంటిది మాట తీయలేకుండా ఇంతమంది గౌరవంగా వచ్చినందుకు మరి నాకేం తెలియదంటే ఇందులోనూ మరి మీరు అందరూ ఉంటే నేను మీతో పాటు ఉంటాను అని చెప్పి మాట మన్నించినందుకు మీ అందరి తరపున ఆర్థిక ధన్యవాదాలు సూర్యబాబు గారు. ఈ సంవత్సరం సూర్యబాబు గారి బలమంతా ఆయన ఇక్కడ కేంద్రీకరిస్తే మనం రాముడు అనగల ఆంజనేయ స్వామి దండు ఉన్నట్టుగా మనం వానర మోకలాగా ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేసి ఎయిర్ స్ట్రిప్ వాకర్స్ ప్రెసిడెంట్ చేయడం కోసం ఓ 10 సంవత్సరాలు మన తిరుపతి ఏమైనా దర్శనం కావాలనుకోండి, కొన్ని సేవలు ఒక 20 ఏళ్ళు కూడా టైం ఉండదు. దీని ప్రెసిడెంట్ అవ్వాలంటే ఒక 20 ఏళ్ళు ఖర్చు వేసేసే పరిస్థితి దీనికి సూర్యబాబు గారు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్థానిక సీతారాంపేటలోని శ్రీ పొంతుల ముసలమ్మ వారి ఉత్సవాలు జనవరి 1వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. యువ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా రాజా త్రినాథ్ మాట్లాడుతూ ఈ ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరారు. శ్రీ పొంతుల ముసలమ్మ తల్లి అమ్మవారి వార్షిక మహోత్సవాలు నేటితో 42వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం జరుగుతుందని సంతోషంగా తెలియజేస్తూ గత 41 సంవత్సరాలుగా కూడా మన తాడేపల్లిగూడెం పట్టణంలో సీతారాంపేట కొబ్బరి తోటలో వేంచేసి ఉన్న శ్రీ పొంతుల ముసలమ్మ అమ్మవారిని మరి భక్తులు శ్రద్ధగా కొలిచి ఆ అమ్మవారి కోరికలు కోరుకుని వారి కోరికలు తీరిన తర్వాత అమ్మవారి యొక్క శక్తి సామర్థ్యాలను ప్రజలందరూ గుర్తించి మరి ఈరోజు ఈ ఉత్సవాలు ఎంత ఘనంగా జరుగుతున్నాయంటే అమ్మవారి కరుణా కటాక్షాలే మాకు ఆశీస్సులుగా భావిస్తూ మరి తాడేపల్లిగూడెం పట్టణం నేడు ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందని తెలియడానికి మరి నూతన సంవత్సరంలో తాడేపల్లిగూడెం పట్టణంలో మొట్టమొదటిసారిగా 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కూడా అమ్మవారి శ్రీ పొంతుల ముసలమ్మ అమ్మవారి వార్షిక మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని మరి ప్రతిరోజు కూడా అమ్మవారికి మేలుకొలుపు మంగళ స్నానం విశేష పూజలతో ప్రారంభించి మరి సాయంత్రం 6 గంటలకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తూ ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడానికి యువ ఫ్రెండ్స్ సర్కిల్ తరపున శ్రీ పొంతుల ముసలమ్మ అమ్మవారి ఉత్సవ కమిటీ చేస్తుందని తెలియజేస్తూ గత 42 సంవత్సరాలుగా ఇక్కడ యువ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో మా బాబాయ్ గౌరవ అధ్యక్షులు రాజా తిరునాథులు గారు అలాగే ఈ యొక్క ఉత్సవ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో గత 42 సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాలని మా యొక్క శక్తిని అమ్మవారు ఎంతవరకు శక్తి అంతవరకు కూడా మేము ముందుకు నడిపించుకుంటూ ఈ ఉత్సవాలను ఎంతో వైభవంగా తీసుకెళ్ళడం జరుగుతున్నది. అలాగే గత 42 సంవత్సరాలుగా కోరిన కోరికలు తీర్చే తల్లిగా తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలు ఎవరు ఏ కోరికలు అనుకున్నా సరే ఈ యొక్క అమ్మవారి గుడికాడికి వచ్చి అనుకున్న తర్వాత ఒక కార్యక్రమాలు ముందుకెళ్తే ఎంతో దిగ్విజయంగా సాగుతాయి. అలాగే సీతారాంపేట కొబ్బరి తోటలో కూడా ఇక్కడున్న మహిళల సోదరమణులందరూ కూడా ఈ యొక్క 1వ తారీఖుని రేపు నుంచి 1వ తారీఖు నుంచి మా అమ్మవారికి 5వ తారీఖు ఊరేగింపు వరకు కూడా వారి యొక్క సేవలు కూడా ఆ అమ్మవారికి చేయడం జరుగుతున్నది. రేపు ఉదయం 5 గంటలకి మంగళ స్నానంతో సుప్రభాత సేవ కుంకుమార్చన అలాగే అమ్మవారికి విశేష అలంకరణతో పాటు రోజువారీ అనేక కార్యక్రమాలు అత్యంత వైభవంగా మా బాబాయ్ తిరునాథులు గారి ఆధ్వర్యంలో మా యొక్క సర్కిల్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతున్నది. 1వ తేదీ నుండి సీతారాంపేట కొబ్బరి తోటలో వేంచేసి ఉన్న శ్రీ పొంతుల ముసలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రాజా త్రినాథ్ గారి ఆధ్వర్యంలో అతి వైభవంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. 10వ తేదీన అఖండ అన్నదానం ఏర్పాటు చేయడమైనది. 5వ తేదీన అమ్మవారి రథోత్సవం పట్టణ పుర వీధులలో జరుగుతుంది. కావున 50 మంది భక్తులు అమ్మవారిని దర్శించి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిన కోరుతున్నాం. తాడేపూడెం మోటార్ సైకిల్ మెకానికల్ ఓనర్స్ అండ్ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. జిల్లా కమిటీ సభ్యులు పసుపులేటి సత్యనారాయణ, కొమ్మిశెట్టి వెంకటరాజుల ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. ప్రెసిడెంట్గా నల్లా మోహన్ రావు, వైస్ ప్రెసిడెంట్గా కసిలంక మహంకాళి, సెక్రటరీగా కెల్లా సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీగా చిటికన శ్రీను, కోశాధికారిగా పొన్నాడ సత్యనారాయణ ప్రసాదులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
గౌరవ సభ్యులు పర్వతాల పాపారావు, కైకరం ప్రసాద్, అలంపురం రాము, గుండె యేసుబాబు, చిన్న వెంకటరెడ్డిలు నూతన కమిటీ ఏకగ్రీవంగా కావడానికి సహకరించారు. మన తాడేపల్లిగూడెం మెకానికల్ అసోసియేషన్ తరపున కొత్త బాడీని ఎన్నుకోవడం జరిగింది. మన తాడేపల్లిగూడెంలో నల్లా మోహన్ గారిని ప్రెసిడెంట్ కింద ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా మన సోదరుడు కసిరెడ్డి పెద్దకాపు గారిని వైస్ ప్రెసిడెంట్ కింద ఎన్నుకోవడం జరిగింది. అలాగే సెక్రటరీ కింద మన సత్యనారాయణ గారిని ఎన్నుకోవడం జరిగింది. జాయింట్ సెక్రటరీ కింద సీను గారిని, అలాగే ప్రసాద్ గారిని కోశాధికారి కింద ఎన్నుకోవడం జరిగింది. మరి ముఖ్య ఉద్దేశం, మన యూనియన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే తాడేపల్లిగూడెం మెకానిక్ సోదరులు అందరూ కూడా ఒక చక్కటి ఐక్యతతోటి ముందుకెళ్ళడం, అలాగే ఏ రకమైన విధార్థాలకి తావు లేకుండా యూనియన్ క్షేమం కోసం మరి పసుపులేటి సత్యనారాయణ కానీ నేను కానీ ఇది 30 సంవత్సరాల నుంచి, అలాగే ఏడుకొండల గారు 30 సంవత్సరాల నుంచి ఇలా గతం నుంచి కూడా చక్కగా ఏ రకమైన ఇది లేకుండా చక్కగా జరుగుతుంది. ముందు కూడా కొత్త ప్రెసిడెంట్, మళ్ళీ కొత్త కార్యవర్గం కూడా మరి అలాగే వాళ్ళకున్న పదవి కాలంలోనూ చక్కటి స్థలం కొనడం జరిగింది. అలాగే చక్కటి బిల్డింగ్కి ఏర్పాట్లు చేయడం జరిగింది. మా పదవి ఇచ్చిన మా పెద్దలందరికీ, తాడేపల్లిగూడెం మెకానిక్ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు పదవి ఇచ్చినందుకు ఈ పదవిని నేను సరిగ్గా నెరవేర్చుకుంటానని ఈ కార్యక్రమం ఇచ్చేస్తున్నాను. ఈ తాడేపల్లిగూడెం మోటార్ సైకిల్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దలుగా మా అన్నయ్య వెంకటరాజు గారు, నేను సత్యనారాయణ, నేను ఈ యూనియన్కి శక్తివంతం లేకుండా కృషి చేసి పూర్తి సహకారాలు అందిస్తామని, మా వంతు కృషి మేము చేస్తామని, కల్మషం లేకుండా మనశుద్ధితో మేము అన్ని సక్రమంగా చేస్తామని చెప్పి మేము మా వాగ్దానం చేస్తాం. మా మెకానిక్ సోదరులు, మా పెద్దలు నాకు సెక్రటరీ పదవి ఇచ్చారు. ఈ పదవిని నేను సక్రమంగా నిర్వహిస్తానని, ముందు మంచి కార్యక్రమాలు తీసుకెళ్తామని, మా కార్యవర్గం అందరినీ కలుపుకొని వెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్థానిక 1వ వార్డు గణేష్ నగర్లో మంగళవారం ఉదయం కళ్యాణం రామచంద్రరావు ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కళ్యాణం రామచంద్రరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో ప్రతి నెల సక్రమంగా పెన్షన్లు అందజేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పెన్షన్ల పంపిణీ చక్కగా అధికారులందరూ కూడా చక్కగా నిర్వహిస్తున్నారు. మీకు జాము నుంచి 5 గంటల నుంచి వచ్చి ఇప్పటి వరకు 70% వరకు పూర్తి చేయడం జరిగింది. ఇంకా ఒక గంటలో మిగతాయన్నీ కూడా పూర్తవుతాయి. కాబట్టి ఇంత చక్కటి అవకాశం ఒక రోజు ముందే, ఎప్పుడు కూడా ఒక రోజు ముందే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రోజు ముందే వచ్చి ఇంటింటికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది. అలాంటిది ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి, అలాగే బీజేపీ సహకారంతో చక్కటి పరిశ్రమలకు నిధులు తీసుకురావడం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వంలో ఇలాంటి చక్కటి ఉచిత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత మన రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుంది. స్థానిక పాతూరులోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు సాంప్రదాయ రీతిలో జరిగాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. భక్తులు విచ్చేసి ఈ పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఉంగుటూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి చేతుల మీదుగా దళిత శక్తి క్యాలెండర్ను మంగళవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గంటా సుబ్బారావు, ఎంపీడీఓ జి రాజ్ మనోజ్, ఏఓ ఆంజనేయబాబు, సీనియర్ అసిస్టెంట్ ఫణేంద్రనాథ్, దళిత శక్తి సబ్ ఎడిటర్ కళింగ లక్ష్మణరావు, దిద్దే నాగేశ్వరరావులు పాల్గొన్నారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.